ఉమ్మడి ఏపీతో పాటు ప్రత్యేక తెలంగాణలోనూ పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించవద్దని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 200 కోట్ల రూపాయలతో సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనాలు, మక్తల్ నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు, మక్తల్లో క్రీడా భవనం తదితర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనపర్తి జిల్లా ఆత్మకూరులో పర్యటించారు. 151.92 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూరాల దిగువన హైలెవెల్ వంతెన నిర్మాణం, ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక వాడికో వీడికో పెత్తనమిచ్చి ఈ రోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. ఆ బిడ్డ మావోడే తెలంగాణలో పెత్తనం ఉండాలి, పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిను. మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి, ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీతో పాటు ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టారని చెప్పారు. మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా, వాళ్ళు కనిపించగానే కాళ్ళలో కట్టెబెట్టేటోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా, గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి, ఒకరొకరి గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది. ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించొద్దని పిలుపునిచ్చారు. 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపారు. రైతులు నష్టపోవద్దని ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చామని చెప్పారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని సూచించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్లను ప్రధాన అంశాలుగా తీసుకున్నామని అన్నారు.